హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే 7th క్లాస్ పాస్ అయి ఉంటారో వాళ్ళకి జాబ్స్ అని చెప్పవచ్చు అనమాట. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ నుంచి రేషన్ డీలర్ అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేశారనమాట. ఈ జాబ్స్కి అప్లై చేసుకున్న వాళ్ళకి కేవలం 7th క్లాసు లేదా 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అనమాట, అప్లై చేసుకోవచ్చు. సో ఈ జాబ్స్కి మరి ఎవరు అప్లై చేసుకోవాలి, ఎవరు చేసుకోకూడదు, ఏజ్ ఎంత ఉండాలి, ఆల్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో వీడియోని లాస్ట్ వరకు చూసి మీ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే కనుక అప్లై చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి వచ్చేసి మనకి ఎలాంటి ఎగ్జామ్ కూడా ఉండదన్నమాట. మీరు అప్లై చేసుకుంటారు ఆఫ్లైన్లో. సో మీ యొక్క 7th క్లాసు లేదా 10th క్లాసు మెరిట్ ఆధారంగా ఈ జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో తెలంగాణ రాష్ట్రంలో చౌకధరల దుకాణంలో డీలర్ల జాబ్స్ అనమాట. ఇవి రేషన్ డీలర్ జాబ్స్. సో రేషన్ డీలర్ జాబ్స్కి మనకి ఖాళీలు పూరించడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారనమాట. సో ఇందులో మనకి 30 ఖాళీలు అనేవి ఉండడం జరిగింది. సో ఏ జిల్లాలో వాళ్ళు అప్లై చేసుకోవాలి ఇప్పుడు చెప్తా చూడండి. 6/9/2018 ఆదేశాల ప్రకారం మనకి చూడండి, భువనగిరి, యాదాద్రి భువనగిరి ఏదైతే ఉందో అక్కడ ఈ జాబ్స్ అనేవి తీయడం జరిగిందనమాట. సో ఇందులో మనకు చూసుకున్నట్లయితే భువనగిరి డివిజన్లో ఏదేదైతే ఇక్కడ చెప్తానో నేను, ఈ యొక్క మండలం పేరు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో 30 ఖాళీలు అనేవి ఉన్నాయి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 27/7/2026 లోపు మీరు అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నారాయణపురం, చూడండి నారాయణపురం ఏదైతే మండలం ఉందో అక్కడ మనకి పోస్ట్ అనేది ఉండడం జరిగిందనమాట. ఎస్టీ రిజర్వేషన్లో చూసుకోండి. నెక్స్ట్ నారాయణపురం, గుడితండ, మధిర, రాచకొండ దగ్గర ఓసీ జనరల్ ఉమెన్కి ఇక్కడ ఒక పోస్ట్ ఉండడం జరిగింది. నారాయణపురం, తుంబవి తండ, మజిరి, దాచకొండ అంట ఎస్సీ ఉమెన్కి ఇక్కడ ఒక పోస్ట్ ఉండడం జరిగింది. నెక్స్ట్ నారాయణపురంలో మళ్ళీ కడప, గండితండ దగ్గర మనకు ఒక ఎస్టీ పోస్ట్ అనేది ఉండడం జరిగింది. నెక్స్ట్ నారాయణపురం, సిత్యాతండ, మంజీరా, వావిళ్ళపల్లి దగ్గర మనకి ఎస్టీ క్యాండిడేట్స్కి పోస్ట్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. నారాయణపురం, చిల్లాపురం అనమాట, ఓసీ జనరల్కి ఒక పోస్ట్ ఉంది. నెక్స్ట్ పోచంపల్లి దగ్గర, ధర్మారెడ్డిపల్లి దగ్గర ఒక పోస్ట్ అనేది ఉండడం జరిగింది. ఓసీ జనరల్కి పోచంపల్లి దగ్గర ఒక పోస్ట్ అనేది ఉండడం జరిగింది. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఈ యొక్క పీడిఎఫ్ అనేది మీకు నేను పెడతాను నా వెబ్సైట్లో. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఎక్కడెక్కడ పోస్టులు ఉన్నాయో చూసుకొని అక్కడ మీరు అప్లై చేసుకోండి. ఇలా అన్నమాట చెయ్యాలన్నమాట. సో ఇక్కడ చాలా పోస్టులు అనేవి ఉండడం జరిగిందనమాట. చూడండి, చౌటప్పల్ దగ్గర మనకి బీసీబీ వాళ్ళకి, నెక్స్ట్ నారాయణపురం దగ్గర ఎస్సీ ఉమెన్, ఇలానే మనకి చాలా పోస్టులు అనేవి ఉండడం జరిగింది. సో ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే కంప్లీట్గా ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి, ఆన్లైన్లో కాదు. ఎలా అప్లై చేయాలో కూడా చెప్తాను. సో ఫ్రెండ్స్ ఏమంటున్నారంటే ఇక్కడ మనకి ఏజ్ వచ్చేసి 18 నుంచి 40 సంవత్సరాలు ఎవరికైతే ఉంటాయి మధ్యలో ఉంటుందో ఏజ్, వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే అన్ఎంప్లాయీస్ మహిళలు ఉంటారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అలానే మనకి డ్వాక్రా గ్రూప్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రత్యేకంగా ఈ నియామకానికి తీసుకునే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. అందుకని డ్వాక్రాలో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా ఈ యొక్క డివిజన్లో ఉండేవాళ్ళు అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ చూసినట్లయితే 10th పాస్ అయి ఉండాలి. లేదనుకోండి అప్పుడు మనకి 7th క్లాసు పరిగణలోకి తీసుకుంటారనమాట. అలాంటి వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అలానే మనకి ఏమైనా నెక్స్ట్ వయోపరిమితి అంటే ఏజ్ 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు ఉన్న మధ్యలో ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ అనేది లేదు కనుక ప్రతి ఒక్కరూ అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇలాంటి జాబ్స్ అనేవి రేర్గా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే నేను ఇప్పుడు డివిజన్ చెప్పానో ఆ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలో వాళ్ళు నివాసితురాలే ఉండాలన్నమాట. ఓకేనా, వికలాంగులైనా పర్వాలేదన్నమాట, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్వతంత్ర సమరయోధుల కుటుంబాలకు చెందిన వాళ్ళకైతే ఇంకా ఫాస్ట్గా తీసుకుంటారు. సో అలాంటి వాళ్ళు ఉన్నట్లయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే డ్వాక్రా గ్రూప్లో ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి కూడా ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 27/7/2026 లోపు మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క జాబ్కి మీరు చూడండి, ప్రభుత్వ పని దినాలు అంటే మనకి ఏదైతే రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం ఏదైతే ఇప్పుడు చెప్పానో నేను, రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం చౌటపల్లిలో స్వీకరించబడతాయి అనమాట ఈ ఆఫ్లైన్ దరఖాస్తులు. ఈ యొక్క ఫామ్ కూడా నేను పెడతాను మన గ్రూప్లో వచ్చేసి వెబ్సైట్లో. అక్కడ నుంచి ఆ ఫామ్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసుకొని 10:30 నుంచి సాయంత్రం 5 లోపు మీరు అప్లై చేసుకోవచ్చు. ఈరోజు డేట్ వచ్చేసి మనకి 15 కనుక ఇంకా చాలా డేస్ టైం ఉందని చెప్పి లాస్ట్ వరకు వెయిట్ చేయకుండా ముందుగానే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే నేను ఎలా ఈ పోస్టులకి అప్లై చేయాలో చెప్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అంటే మీరు మన వీడియో అనేది ఇలా చూస్తున్నారు కదా.
చూడండి ఈ వీడియో దగ్గర మీకు టైటిల్ ఇలా ఉంటుందన్నమాట. ఈ జాబ్స్ వచ్చేసి మనకి తెలంగాణ నుంచి రేషన్ డీలర్ జాబ్స్ కదా, టైటిల్ ఇలా ఉంటుంది. ఈ టైటిల్ కిందనే మీకు ఎంవారి మోర్ అని చూపిస్తుంది. మోర్ పై ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ అప్లై లింక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఒక లింక్ ఉంటుంది. ఈ లింక్ పై క్లిక్ చేస్తే మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్లో అన్ని రకాల జాబ్స్ ఉంటాయి. అక్కడ నుంచే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అంతకన్నా ముందు ఏం చేస్తారంటే జాయిన్ వాట్సాప్ ఛానల్ అని చెప్పేసి ఒక లింక్ ఉంది కదా, ఇక్కడ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి లింక్ పై క్లిక్ చేస్తే. ఎందుకంటే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన మెటీరియల్స్ అనేవి ఫ్రీగా ఇవ్వబడుతుంది ఛానల్లో. టెట్కి సంబంధించి, డిఎస్సికి సంబంధించి, అన్నిటికి సంబంధించిన మెటీరియల్స్ అనేవి ఫ్రీగా ఇస్తున్నాం అనమాట. సో అందుకనే ఈ ఛానల్లో వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోయి మీరు అక్కడ నుంచి అన్ని మెటీరియల్స్ అనేవి యూజ్ చేసుకోండి ఎగ్జామ్స్కి. నెక్స్ట్ వచ్చేసి ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే అప్లై లింక్ అని ఉంది కదా, లింక్ పై క్లిక్ చేసుకొని డైరెక్ట్గా మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ని అయితే మీకు చూడండి చూపిస్తే ఎలా ఓపెన్ చేయాలో. ఇలా క్లిక్ చేసుకున్న వెంటనే మీకు మన వెబ్సైట్ అనేది ఇక్కడ ఓపెన్ కావడం జరుగుతుందన్నమాట. నాకు నెట్ స్లోగా ఉంది, కొంచెం స్లో అవుతుంది. మీకైతే ఇలా ఓపెన్ అయిపోతుంది. ఓకేనా? ఇలా ఓపెన్ అయిన వెంటనే మీరు ఏం చేస్తారంటే చూడండి తెలంగాణలో చూసారు కదా, మీకు ఇలా వచ్చేస్తుంది అనమాట. చూడండి తెలంగాణలో చదివిన వాళ్ళకి అంగన్వాడీ అని చెప్పేసి నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ తెలంగాణలో జాబ్స్ అని వస్తుంది. మొత్తం చదువుకోండి. ఏజ్ ఎంత, నెక్స్ట్ అలానే ఈ సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, నెక్స్ట్ దరఖాస్తు విధానం ఏంటి, ఏమైనా డాక్యుమెంట్స్ అవసరమా, అవన్నీ లాస్ట్లో చదివాక మీకు ఇక్కడ ఆఫీషియల్ వెబ్సైట్ అని ఉంటుంది. క్లిక్ చేసుకొని అప్లై చేసుకోండి. అలానే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ చదవాలంటే క్లిక్ చేసుకొని నోటిఫికేషను ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు వచ్చాయి అవన్నీ చూసుకోవాలంటే నోటిఫికేషన్ అనేది ఓపెన్ చేసి చూసుకోండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మనకి ఇక్కడ గంట సింబల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. ఈ వెబ్సైట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి మీ మొబైల్ స్క్రీన్ మీదుగా నోటిఫికేషన్స్ రావాలి అంటే వెబ్సైట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్ అని నొక్కండి అని వస్తుంది. ఎస్ నొక్కేసి మీరైతే వెబ్సైట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్నట్లయితే నేను ఏదైతే జాబ్స్ కోసం పెడతానో వెంటనే మీకు మీ స్క్రీన్ మీదుగా రావడం జరుగుతుంది. అప్పుడు మీరు ఏ జాబు మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క జాబ్కి అప్లై చేసుకొని ఏదో ఒక జాబ్ని అచీవ్ చేసుకుంటారు. ఇదనమాట ప్రాసెస్. ఎవరికైతే ఈ నోటిఫికేషన్ మీకు నచ్చి ఇంకా మాకు ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ కావాలి అనుకుంటే కనుక నా యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో అడగండి. ఇది ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మాకు డీటెయిల్గా మాకు కావాలి అంటే కనుక కామెంట్ సెక్షన్ ఉంటుంది కదా, చూడండి కామెంట్ సెక్షన్ ఉంటుంది కదా మన వీడియోలో, ఇక్కడ కామెంట్ అని ఉంది కదా, కామెంట్ పై క్లిక్ చేసుకుంటే ఈ కామెంట్ సెక్షన్లో కూడా నేను లింక్ అనేది పెడతాను. అప్లై చేసుకోండి. అక్కడ నుంచి అయినా అప్లై చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.